హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి సంక్రాంతి ధమాకా 2 డీఏలు విడుదల, పీఆర్సీ ప్రకటనకు డేట్ ఫిక్స్. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర శాసనమండలి వేదికగా టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పక్షాన గళం విప్పారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడిని తీసుకొస్తూ ఉద్యోగుల న్యాయబద్ధమైన హక్కుల గురించి నిలదీశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా 2 డీఏలను మంజూరు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క డీఏను మాత్రమే విడుదల చేసి రెండో డీఏను డిసెంబర్ 2025 నాటికి ఇస్తామని గడువు విధించింది. అయితే ఇప్పుడు డిసెంబర్ గడిచి 2026 జనవరిలోకి అడుగుపెట్టిన ఆ రెండవసారి అడుగుపెట్టినా సరే ఇంకా రెండవ డీఏ ఊసే లేకపోవడం పైన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం మరియు ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే సో, ఉద్యోగుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. మరి జనవరి నెల ప్రారంభం కావడంతో మరో కొత్త డీఏ కూడా తోడైంది. సో, మరి దీనివల్ల ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డీఏల సంఖ్య ఇప్పుడు 5కు చేరుకుంది. ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు మరియు పెరుగుతున్న జీవన వ్యయంతో సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ డీఏల చెల్లింపనేది కేవలం విలాసం కాదు. అది వారి ప్రాథమిక హక్కు అని ఎమ్మెల్సీ గారు స్పష్టం చేశారు. ప్రతి నెల జీతాలు వస్తున్నా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డీఏ అందకపోవడం వల్ల ఉద్యోగ కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. ముంచుకొస్తున్న సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం కనీసం 2 డీఏలనైనా తక్షణమే విడుదల చేస్తే ఉద్యోగ కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండుతాయనైతే అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడే ఒక ప్రధాన ట్విస్టు మరియు ప్రమాదం కూడా దాగి ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉద్యోగులు కేవలం ఈ డీఏ విడుదలతోనే సంతృప్తి చెందితే కొత్త పీఆర్సీ అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశమూ ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ డీఏని ఇచ్చేసి ఉద్యోగులను శాంతింపజేసి కొత్త పీఆర్సీ నివేదికను మరియు దాని అమలును వచ్చే వేసవికాలం అంతవరకు వాయిదా వేసే వ్యూహంలో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం వేసవిలో నివేదిక ఇచ్చినా దానిని పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చి అమల్లోకి తీసుకురావడానికి మళ్ళీ 2026 దసరా వరకు కాలయాపన చేసే ప్రమాదమూ ఉంది. అందులో కేవలం తాత్కాలిక ఉపశమనం ఇచ్చే డీఏల కంటే శాశ్వత ఆర్థిక ప్రయోజనాన్ని మరియు మెరుగైన వేతన స్కేల్‌ను అందించే కొత్త పీఆర్సీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బకాయిగా ఉన్న అన్ని డీఏలను ఒకేసారి విడుదల చేయడంతో పాటు పీఆర్సీ అమలుపై ఒక స్పష్టమైన గడువును ప్రకటించాలి. అప్పుడే ఉద్యోగుల్లో పోయిన నమ్మకం తిరిగి కలుగుతుంది మరియు ప్రభుత్వ రంగంలో నెలకొన్న అసమ్మతి జ్వాలలు చల్లారుతాయి. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని, డీఏల ప్రకటనతో పాటు పీఆర్సీ విషయంలో కదలిక వస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు ఆశావహ దృక్పథంతో అయితే ఉన్నారు. ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు ఇతర ప్రభుత్వ సిబ్బంది అందరూ ఇప్పుడు ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వైపే, అంటే ఏం నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, మరి ప్రయారిటీ పరంగా చూస్తే మనకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కాదనట్లేదు. కానీ 5 డీఏలు కంటే ముందే రావాల్సినటువంటి పీఆర్సీ ఆహ్, పెండింగ్‌లో ఉంది. అతి పెద్ద ప్రయోజనం కలిగించేది పీఆర్సీ మనకు. సో, ఆర్థిక మరియు ఆర్థికేతర అంశాలన్నీ కూడా మనకు పీఆర్సీ ద్వారానే లబ్ధి చేకూరుతాయన్నమాట. సో, పే స్కేల్స్ మారతాయి. మినిమమ్ బేసిక్ పే అనేది పెరుగుతుంది. కాబట్టి ముందు పీఆర్సీని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి సో, పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసినా ఇంకో ప్రమాదం ఉంది. డీఏలను
పీఆర్‌సీలో విలీనం చేస్తారనమాట. అంటే మళ్ళీ మనము డీఏలు కోల్పోతాము. సో, అయినా పర్లేదు. పీఆర్‌సీ గనుక ఇంప్లిమెంట్ అయిందంటే అది అందరికీ కూడా చాలా మేలు జరుగుతుందనమాట. సో, డీఏలను పీఆర్‌సీలో విలీనం చేసినప్పటికి కూడా పీఆర్‌సీ మనకు అందుబాటులోకి వచ్చిందంటే ఖచ్చితంగా వేతనాలు దాదాపుగా ఒక 60-70% పెరుగుతాయి కాబట్టి, సో, అందరూ కూడా ఇప్పుడు గట్టిగా పీఆర్‌సీని యుద్ధ ప్రాతిపదికన మాకు అమలు చేయాలి పీఆర్‌సీని అని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుపడుతున్నాయి. ఇది బెనిఫిట్ ఉన్నది కాబట్టి మనకు దీనిపైన పోరాటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి చూడాలి ప్రభుత్వం ఈ యొక్క పీఆర్‌సీ నివేదిక సిద్ధంగా ఉంది అంటూనే ఇంకా తెప్పించుకోవడం అంటే నివేదికను ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావటం లేదు. సో, ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక ముందడుగు వేయాలి అనైతే ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా ఐక్యత అనేది బలపడాలి ఫ్రెండ్స్. ఎవరికి వారుగా కొన్ని ఉద్యోగ సంఘాలు విడిపోయినప్పటికీ అలా లేకుండా ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగ సంఘాలని గట్టిగా పట్టుబట్టాలి. సో, ఏ రాజకీయ నాయకులకు గానీ, ఏ ప్రభుత్వానికి గానీ లోబడి ఉండకుండా కేవలం ఉద్యోగులు, పెన్షనర్ల కోసమే గట్టిగా పోరాటాలు చేపడితే ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతికి కాకపోయినా ఉగాదిలోపు మనకు పీఆర్‌సీ అనేది ఇంప్లిమెంట్ ప్రభుత్వం అయితే చేసే అవకాశం లేకపోలేదు. సో, ఆ దిశగా గట్టిగా అడుగులైతే పడాల్సి ఉంది. సో, ఎక్కడ జూసినా సరే మనకి ఇదే పీఆర్‌సీ ఇంప్లిమెంటేషన్ గురించే టాపిక్ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆటోమేటిక్‌గా పీఆర్‌సీని ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే అది ఆల్రెడీ ఇవ్వవలసింది. ఎప్పుడో జూలై 2023న ఇవ్వాల్సింది. సో, దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. సో, కాబట్టి ఈ యొక్క పీఆర్‌సీ నివేదిక అనేది ఖచ్చితంగా తెప్పించుకొని యాస్ సూన్ యాస్ పాసిబుల్ ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేయాల్సయితే ఉంది ఫ్రెండ్స్.